సింధు పడిపోయినట్టేగా. నువ్వు భరతన్నా కళ్యాణ్ గడికి ఎట్టాగో సింధు సెట్ అయిపోయింది. నువ్వు కూడా కాలేజీలో పొట్టిని సెట్ చేసుకున్నావు అనుకో, ఓ పని అయిపోద్దన్నా. నీకు ఆ పొట్టి తప్ప ఇంకెవరు తగలరు చెప్తున్నా. ఆ విషయం నాకు తెలుసు. పొట్టిది కూడా చేసుకోదేండి. ఏనా చేసుకుంటుంది పొట్టిది. దాన్నే నేను చేసుకున్నా. పొట్టిదే correct. ఎవరంటే చెప్పు. నిన్ను ఆ రోజే వేసేయాల్సిందిరా. కళ్యాణ మండపంలో పెళ్లిని చేసుకొని బతకండ్రా అంటే పెళ్లి కూతుర్లనే డ్రాప్ చేస్తారా? నీ బతుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందరా? మీ నాయనే ఒక పెద్ద ఎదవనుకుని నిన్ను కూడా అలాగే పెంచాడు. ఇంకొక మాట నా కళ్యాణ మండపం గురించి కానీ మా నాన్న గురించి కానీ మాట్లాడితే బాగోదు అంకుల్. మీకు ఇష్టం లేకన్నా మీ కూతురు జీవితం లేక కాదు కదా, మీ ఇంటికి గడప కూడా దొక్కను. వెళ్ళండి అంకుల్. ఇంకొకసారి నా కూతురు విషయం లేదని తేడా జరిగిందనుకో, ఒక్కొక్కడిని నరికేస్తున్నా కొడకల్లారా. ఏం చేస్తున్నావు బ్రో? ఏమైనా అర్థమవుతుందా నీకు? నిన్నటి వరకు సింధు సింధుని పడి సచ్చావు, ఇప్పుడు సింధు నదులు ఉండగలవా? ఇప్పుడు వాడు ఏమన్నాడు రా సింధుని వదిలేడానికి నువ్వు? రే కళ్యాణ్, ఇప్పటికైనా చెప్పరా, నీ మనసులో ఏం బాగుంది అసలు? ఏడున్నాడు రావాడు? చెప్పే కదరా, బిడ్డ మీద ఏటు పడితే నాయన వస్తాడని. నా కొడకా, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం ఉందా నీకు? నువ్వెంత, నీ బతుకెంతరా? మా నాయన పోయినాక మా ఆస్తులు నువ్వెంత కొట్టేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీలాంటి కుక్కల వెనకాల తిరగడం నాకు ఇష్టం లేక వదిలేశా. అదిరా నా నైజం. ఏమన్నావురా? నాలాగా నా కొడుకు కూడా ఎదవనా? ఆడు ఎదవ కాదురా. నీలాంటి ఎదవలు నా వెనకాలండి 100 మాటలు అంటుంటే వాడు భరించలేకపోయాడు, నాతో మాట్లాడలేకపోయాడు. వాడిలో వాడు రోజు కుమిలిపోయాడు. ఈనాళ్ళు నాతో మాట్లాడలేదన్న దిగులు పిల్లిలా ఉండిపోయాడు. కానీ వాడు నన్ను పులిలా చూడాలన్నదే వాడి ఆశ అయితే ఇంకెందుకురా ఇలా ఉంటాను? ఆ రోజు వాడిని కొట్టడానికి పంపించేది నువ్వే తెలుసుంటే అప్పుడే నరికేసేవాడిని. అప్పుడే. వాడికి నీ కూతురంటే ఇష్టమని తెలిసింది. నీ కూతురు కూడా ఎక్కడైతే వాడిని కొట్టావో
రేపక్కడే నీ కూతుర్ని తీసుకొచ్చి వాడి చేతుల్లో పెట్టు. లేదంటే రేపు ఇదే టైంకి మళ్ళీ వస్తా. చిన్నప్పటి నుంచి నా కొడుకు చెంపని కూడా నేను తాకలేదురా. అలాంటిది నువ్వు